పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో కూటమి సభకు సంబంధించి చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది లోపాలైతే స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ ఎక్కడికక్కడ మొత్తం కూడా ఎక్కడ మైక్స్ కట్ చేయడం, ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు మైక్స్ కట్ చేయడం, వాయిస్ పోవడం, అంతేకాకుండా స్టేజ్ మీదకి వాటర్ బాటిల్స్ విసరడం, ఇలాంటివి చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో దీనికి సంబంధించి మొత్తం కూడా కేంద్రం చాలా విచారిస్తుంది, అంటే ఎక్కడికక్కడ విచారణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఇలాంటి లోపాలు, ఎక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏ విధంగా చేశారు అని చెప్పేసి దీనికి సంబంధించి అండ్ ముగ్గురు పైన వేటు పడుతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి రైట్, విఐపి గ్యాలరీలోకి వాటర్ బాటిల్ విసిరేయడం కావచ్చు, సాక్షాత్తు ప్రధానమంత్రి అక్కడ టవర్లు ఎక్కిన వాళ్ళని కిందకి దింపండి, కిందకి దిగండి అని ప్రధానమంత్రి చెప్పడం, అయినా కానీ పోలీసులు పట్టించుకోకపోవడం, ఒక సభ మాత్రం చాలా పెద్ద సక్సెస్ అయినప్పటికీ కూడా ఇలాంటి పోలీసు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది ప్రజల్ని కంట్రోల్ చేయడంలో. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారా, ఏం జరిగింది అనేది మాత్రం ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. చూస్తే పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతను పట్టించుకోని ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తప్పవా? వీవీఐపీల సెక్యూరిటీ కోసం తీసుకునవలసిన చర్యలు తీసుకోలేదా? వీవీఐపీ గ్యాలరీలోకి కొందరు చొచ్చుకొచ్చినా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? కేంద్ర నిఘా వర్గాల నివేదిక ఏం చెప్పింది? ఏపీ పోలీసుల్లో ఇప్పుడు ఈ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చేసిన సూచనలను అధికారులు పెడచెవిన పెట్టారని కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని తెలియడంతో ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల బృందాలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు కూడా చేసింది. ఈ నెల 17న చిలుకలూరుపేట సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన పోలీసులు కనీసం ట్రాఫిక్ ను కూడా కట్టడి చేయలేదు. మోదీ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ బాక్సుల పైకి కొందరు ఎక్కడం, విద్యుత్ లైట్ల స్టాండ్లపైకి ఎక్కిన వారిని దిగాలి అంటూ స్వయంగా మోదీయే వేదికపై నుంచి సూచించడం, అయినా పోలీసులు స్పందించకపోవడం, వీఐపీ గ్యాలరీలోకి కొందరు నీళ్ల బాటిల్ విసరడం లాంటివి పోలీసులు ఉద్దేశపూర్వక వైఫల్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. ఇక ఐబీ కూడా తన నివేదికలో పల్నాడు పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపినట్లు తెలిసింది. సభా ప్రాంగణంలో భద్రతా లోపాలను ఎస్పీజీ స్వయంగా గుర్తించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేసినా పెడచెవిన పెట్టారని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఇక వైఫల్యాలకు బాధ్యులెవరు? ఉద్దేశపూర్వకంగా చేశారా, నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే అంశాలపై ఐబీ నివేదిక ఆధారంగా పల్నాడు ఎస్పీతో పాటు ఇతర బాధ్యులపై చర్యలు ఉంటాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సభకు రాకుండా జనాన్ని పోలీసులు అడ్డుకున్న విధానం, సభ విఫలమైందంటూ సీఎం రోత మీడియాలో ప్రసారమైన వార్తలను విశ్లేషించిన బీజేపీ రాష్ట్ర నేతలు ఇదే ఆ పోలీసు అధికారుల అసలు ఎజెండా అని తమ ఢిల్లీ పెద్దలకు ఇంకో నివేదిక పంపించినట్లు సమాచారం.